ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్కొక్క మహిళ, ఒక్కొక్క అక్క చెల్లె వాళ్ళ సంతోషం చూస్తుంటే నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ దరిద్ర పాలన 10 ఏళ్ళు కేసీఆర్ అనే రాక్షసుడు పరిపాలించి కొడుకు బిడ్డ అల్లుడు లక్షాధికారుల మారి 7 లక్షల కోట్ల అప్పు చేసి కూలిపోయే 3 ఏళ్ళకే కూలిపోయే ప్రాజెక్టులు కట్టి ఇవాళ మా కృష్ణానదిని ఎండబెట్టి శ్రీశైలం కృష్ణా సాగర్ని జగన్ దగ్గర ఆయన కాళ్ళ కింద మోకరిల్లి డబ్బుల కోసం ఆయన ప్రగతి భవన్ తీసుకొచ్చి బిర్యానీలు పెట్టి రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని రాయలసీమ రతనాలసీమ అని చెప్పి మనం నాశనం చేసిండు. మా దురదృష్టం ఈ 10 ఏళ్ళు మా పాలన లేకపోవడం. ఇవాళ మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేసినాం. 500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మన మార్చి 1వ తారీఖు కట్టే బిల్లు చూసి ఇవాళ 3వ తారీఖు ఇవాళ ఏ గల్లీలో పోయినా పేదలు, మైనార్టీలు, దళితులు వాళ్ళ సంతోషం. ఎందుకంటే సంవత్సరానికి 10,000 రూపాయలు మిగిలిపోయింది. గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలది మోడీ గారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 400 ఉంటే 1,200 పెంచితే ఇవాళ మేము 500కి ఇచ్చి 700 రూపాయలు సబ్సిడీలో 2 రోజులలో వాళ్ళ అకౌంట్లు వేస్తున్నాం. ఆర్థికంగా అప్పుల పాలై 38,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ మా ఆర్ఎన్బి శాఖలోనే, నా శాఖల్లోనే 5,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో బకాయిలు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ అసమర్థ కేసీఆర్ అవినీతి ప్రభుత్వం 3 ఏళ్లుగా ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వలే. దేశంలోనే ఒక దరిద్రం అసమర్థ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఎవడైనా ప్రభుత్వ ఉద్యోగం 1వ తారీఖు జీతాలు ఇస్తారు. కానీ మేము పోయిన నెల 5వ తారీఖు ఇచ్చినాం. నిన్న మార్చి నెల 1వ తారీఖు ఇచ్చి పెన్షనర్లకు ఉద్యోగాలు జీతాలు ఇప్పించి ఇవాళ ప్రజాప్రభుత్వం నిరూపించుకున్నాం. అందుకనే ఒకటే చెప్తున్న ప్రజలందరికీ కూడా, ఇలా మోడీ గారు ఆ రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల అకౌంట్లు వేస్తా, కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళితులు ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవాళ ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసిన ఈ కేసీఆర్ బుద్ధి చెప్పింది కదా. ఆయన కూడా బుద్ధి చెప్పండి. తెలంగాణలో కనీసం 13-14 స్థానాలు, ముఖ్యంగా అందులో భువనగిరి, నల్గొండ స్థానాలు దేశంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ప్రతి ఎమ్మెల్యే 50,000 పైన మెజార్టీతో గెలిపించాను. అందుకని ఇవాళ నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణతో పాటు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఆ రోజు తెలంగాణకు మణిహారంలాగా రాజశేఖర రెడ్డి నిలిపిస్తే ఇదే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ మరో దాన్ని సూపర్ గేమ్ చేంజర్గా హైదరాబాద్ ముఖ చిత్రం మార్చే విధంగా, దేశ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు వచ్చే విధంగా రీజనల్ రింగ్ రోడ్డుని వచ్చే నెలలో టెండర్ పిలిపించి 30,000 కోట్లతోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టి ఇవాళ నా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రారంభిస్తున్నాను. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేఆర్ఎంతో పోరాటం చేసి కేసీఆర్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి కృష్ణా జిల్లాలో సొరంగం పూర్తి చేసి 4 లక్షల ఆయకట్టు సొరంగ మార్గం ఏఎంఆర్పి లైనింగ్ పూర్తి చేసాం. సొరంగ మార్గాన్ని పూర్తి చేయడం, బ్రాహ్మణ విలీన ప్రాజెక్టును పూర్తి చేసి, ఢిల్లీ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా ఒక సీనియర్ మంత్రిగా నల్గొండ జిల్లా ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది. మీ ప్రభుత్వాన్ని 15 సీట్లు 16 సీట్లు గెలిపించి బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ అనే పార్టీలు ఇక లేవు తెలంగాణలో. మళ్ళీ 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే పరిపాలించబోతున్నది. రౌడీ రాజ్యం, ధరణి పేరు మీద దోపిడీ రాజ్యం పోయింది, ప్రజాప్రభుత్వం వచ్చిందని చెప్పి ఉదాహరణ ఇవాళ గృహజ్యోతిలో మహిళలు మాతో సంతోషం పంచుకున్న చూస్తుంటే నిజంగా మా కడుపు నిండిపోయింది. అది అంతా అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. అధిష్టాన వర్గం ఎవరు టికెట్ ఇస్తే వారు, మోడీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చేది నల్గొండ, భువనగిరి స్థానాలు. టికెట్ విషయం లోక్సభ టికెట్లు పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. దీనికి రాష్ట్ర నాయకుల పాటు కేటీఆర్ తమిళనాడు కొడుకు రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచొచ్చిండు.
ఈయన వాళ్ళ నాయన డిప్యూటీ స్పీకర్ ఉంటే అమెరికాకి ఎమ్మెల్యే అయిండు. ఆయన సొంతంగా అయిందా? నాలాగా సొంతంగా అవకాశం దొరకలేదు. ఆయన ఆయన ఊళ్ళో వ్యవసాయం చేస్తుంటే యూత్ కాంగ్రెస్ ఎన్నికలు కొట్లాడి ఎమ్మెల్యే అయినా. ఆయన కేసీఆర్ కొడుకు ఎమ్మెల్యే అయిన. ఆయనకు రేవంత్ రెడ్డికి ఆయనకు నాకు పోటీ అయినా ఆడు బచ్చగాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.